అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం లైనెక్స్ బూటింగ్ ప్రాసెస్ గురించి ప్రతి లైనెక్స్ ఇంటర్వ్యూలో కూడా బాగా తరచుగా అడుగుతారనేది మనం వినటం జరిగింది. సో ChatGPT హెల్ప్ తీసుకుని నేను లైనెక్స్ బూటింగ్ ప్రాసెస్ అంటే సిస్టమ్ ఆన్ చేశాక అది స్టార్ట్ అయ్యి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేంత వరకు ఏ స్టెప్స్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి స్టెప్లో కూడా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఇవన్నీ కూడా రావటం జరిగింది. సో చాలా తరువుగా మీరు ప్రాక్టికల్గా దీన్ని ఐడెంటిఫికేషన్ వచ్చేలాగా నేర్చుకుంటే చాలా హెల్ప్ఫుల్ అయింది ఇంటర్వ్యూల్లో. అదేవిధంగా మనం సెషన్ స్టార్ట్ చేసి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. మీరేం చేస్తారంటే ఫస్ట్ టైం కనుక వీడియో లెక్చర్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మా ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. డెఫినెట్గా మేము ఇలాంటి మరిన్ని వీడియోలు పబ్లిష్ చేయడానికి ప్రయత్నిస్తాము. సెషన్లోకి వెళ్ళిపోదాం. సో చూడండి, మన ChatGPT సపోర్ట్ తీసుకోవడం జరిగిందండి ఇది. సో చూడండి, ఎందుకంటే యూనివర్సల్లో మీరు లైనెక్స్ మీద ఇంటర్వ్యూకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల ఒక చక్కటి అనుభవాన్ని మీరు తక్కువ టైంలో నేర్చుకున్న వాళ్ళు అవుతారు. అందుకని నేను ChatGPT సపోర్ట్ చేసుకోవడం జరిగింది. చూద్దాం. పవర్ ఆన్ చేయండి అంటుంది ఫస్ట్. అంటే కంప్యూటర్ యొక్క స్విచ్ ఆన్ చేసి ప్రతి పాయింట్ని కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. ఆ స్టెప్స్ కూడా మీరు ప్రాసెస్ని ఆర్డర్లోనే చెప్పాలి. ఫస్ట్ అది సెకండ్ ఇది అని కన్ఫ్యూజ్ కూడా చేయడానికి ప్రయత్నిస్తారు. సో ది ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఆర్డర్లో కూడా ఫస్ట్ మీరు ఎట్లా అంటే పవర్ ఆన్, బయోస్, యూఎఫ్, ఇనిషియేట్, బూట్ లోడరు, కెర్నెల్, ఇనిట్ ప్రాసెస్, రన్ లెవెల్, సర్వీస్ డీమన్, లైక్ యూజర్ లాగిన్, ఇలా స్టెప్స్ చెప్తే సరిపోతుంది బేసిక్గా. లేదు ఏదో ఒక పర్టికులర్ బూట్ లోడర్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయి అన్నారనుకోండి, అందుకని ప్రతి స్టెప్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ట్రై చేయండి. మీరు కూడా అలా విధంగా నేర్చుకుని ఏ స్టెప్ అడిగినా మీరు యుద్ధానికి రెడీ అయినట్టుగా ఆన్సర్తో రెడీగా ఉండండి. సో చూద్దామా. బయోస్ యూఈఎఫ్ అంటే బయోస్ బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అనమాట. తర్వాత యూనిఫైడ్ ఎక్స్టెండబుల్ ఫర్మ్వేర్ ఇంటర్ఫేస్ని ఫస్ట్ ప్రోగ్రామ్ రన్ డ్యూరింగ్ ద బూట్ ప్రాసెస్లో ఫస్ట్ అనమాట స్విచ్ ఆన్ చేయగానే. అయితే ఏం చేస్తుంది, హార్డ్వేర్ కాంపోనెంట్స్ అన్ని కరెక్ట్గా కమ్యూనికేట్ అవుతున్నాయా, పవర్తో ఆన్లో ఉన్నాయా, కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇనీషియలైజేషన్ జరుగుతుంది. ఇక్కడ ఐడెంటిఫై చేస్తుంది బూట్ అవడానికి సిస్టమ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అందుబాటులో ఉన్నాయా లేవా, మాల్ ఫంక్షనింగ్ ఉంటే ఇక్కడే స్టాప్ చేస్తుంది. లైక్ పోస్టింగ్ కూడా అనొచ్చు దీన్ని, పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. తర్వాత బూట్ లోడర్. ఆఫ్టర్ బయోస్ యూఎఫ్ ఇనిషియలైజేషన్ బూట్ లోడర్ ప్రోగ్రాము లోడ్ అవటం. ఈ రెస్పాన్సిబుల్ ఏంటంటే కెర్నల్ని లోడింగ్ చేసి ఇంటూ ద మెమరీకి. అండ్ కామన్ బూట్ లోడర్స్ ఎట్లా గ్రబ్ కానీ లీలో కానీ వెరీ పాపులర్. ఓకే, సో వాటి మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అది కూడా మీరు ఎక్స్పాండ్ చేసి ప్రయత్నించండి. తర్వాత కెర్నల్ ఏంటంటే కోర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండి, హార్ట్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా అంటారు. వన్స్ లోడెడ్ ఇట్ ఇనిషియలైజ్ ద హార్డ్వేర్ డివైజెస్, మెమరీ మేనేజ్మెంట్ని, స్టార్ట్స్ సిస్టమ్ సర్వీసెస్ని, అండ్ మౌంట్ లైక్ హార్డ్ డిస్క్లు మనం కనెక్ట్ చేస్తాం కదా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసే స్టోరేజ్, అవి మౌంటింగ్లో ఉన్నాయా లేవా, రూట్ ఫైల్ సిస్టము, ఇవన్నీ కూడా కెర్నలే చూసుకుంటూ ఉంటుంది అనమాట ఆపరేటింగ్ సిస్టమ్ ఇనిషియలైజ్ చేయడానికి. తర్వాత ఇనిట్ ప్రాసెస్. ఆఫ్టర్ కెర్నల్ లోడ్ అయిన తర్వాత ఇనిట్ ప్రాసెస్ ఇనిషియేట్ అయ్యి ఇది ఏం చేస్తుంది, స్టార్ట్ చేయడానికి ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న సర్వీసులని, డీమాన్స్ని, యూజర్ అప్లికేషన్స్ని ఏమన్నా ఉంటే అన్నీ కూడా లైక్ సిస్టమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏం అప్లికేషన్ స్టార్ట్ చేయాలో, యూజర్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ ఒకవేళ ఉంటే అవి కూడా తీసుకుని అన్ని స్టార్ట్అప్ స్క్రిప్ట్లు ఇనిషియేట్ చేసుకుని స్టార్ట్ చేయడం జరిగింది. అయిన తర్వాత రన్ లెవెల్స్. ఈ రన్ లెవెల్స్ బేసిక్గా ఏంటంటే ఒక 0 నుంచి 6 వరకు రన్ లెవెల్స్ బేసిక్గా ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ లైక్ లైనెక్స్ ఫ్లేవర్స్లో ఉండటం జరిగింది. అయితే ఈ 0 నుంచి 6 వరకు రకరకాల పేర్లు ఉన్నాయి. 0 ఏంటంటే హాల్ట్ స్టేట్, 1 ఏంటంటే సింగిల్ యూజరు అండ్ రన్ లెవెల్ 2 నుంచి 5 వరకు మల్టీ యూజర్ మోడ్, డిఫరెంట్ లెవెల్స్ సర్వీస్ రన్నింగ్లు అన్నీ ఉంటాయి. 6 లెవెల్ ఏంటంటే రీబూట్ చేయడానికి. అలా ప్రతిదానికి కూడా మీరు ఒక క్వశ్చన్ పడినా ఆన్సర్ చేయడానికి పక్కాగా మీరు ప్రణాళిక ప్రకారం ప్రాక్టీస్ చేసుకుంటా చదువుకుంటా ఈ కమాండ్స్ని మీరు ప్రాక్టీస్ చేసి దాని యొక్క వ్యూని ఆ లైనెక్స్ సర్వర్లో అబ్జర్వ్ చేస్తే ఇంకా చాలా జాగ్రత్తగా మీకు స్టాండర్డ్గా గుర్తుండటం జరుగుతుంది. తర్వాత వచ్చి సర్వీస్ అండ్ డీమన్స్. ఇనిట్ ప్రాసెస్ స్టార్ట్ సిస్టమ్ లైనెక్స్ డీమన్స్ అకార్డింగ్ టు ద రన్ లెవెల్ ప్రకారం ఉంటాయి అన్నమాట. అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన అపాచీ వెబ్ సర్వర్ కానీ, MySQL సర్వీసెస్ కానీ, PostgreSQL డేటాబేస్ కానీ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు దానికి ఒక సర్వీసు లేదంటే డీమన్ అనేది ఉండటం, ఆ పిఐడి అండ్ స్టేటస్ ఏంటి, రన్ అవుతుందా లేదా, లేకపోతే రీస్టార్ట్ చేయాలా లేకపోతే స్టాప్ చేయాలా, ఇవన్నీ కూడా మీరు ఈ డీమన్స్ యూస్ చేసుకుని డీమన్ ఐడీస్ యూస్ చేసుకుని కంట్రోల్ చేయొచ్చు అనమాట.
తర్వాత యూజర్ లాగిన్. ఎస్, సిస్టమ్ ఒకసారి రన్ అయ్యి అప్ అయింది అంటారు, సర్వర్ అప్ సర్వర్ డౌన్లో అప్ అయిన తర్వాత లాగిన్ ప్రాంప్ట్ డిస్ప్లే అయితే యూజర్ క్రెడెన్షియల్స్ కరెక్ట్గా ప్రాపర్గా యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇస్తే అతను హీ విల్ గెట్ ఏ ప్రాంప్ట్ అండి. ఈ ప్రాంప్ట్ నుంచే మనం కమాండ్స్ టైప్ చేయటం ఇవన్నీ చేయటం, అంటే ప్రాంప్ట్ వచ్చిందంటే సిస్టమ్ అప్ అయింది అండ్ బూటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా అనేది అర్థము. సో ఇది బేసిక్గా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క బూటింగ్ ప్రాసెస్. అంటే వేరియస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకి రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి కదా, యుబుంటు, కేయుబుంటు అండ్ సెంటోఎస్, ఇవన్నీ స్లైట్ చేంజెస్ ఉంటాయి అంతే, స్లైట్. సో ఒక్కటి పర్ఫెక్ట్గా బూటింగ్ ప్రాసెస్ నేర్చుకుంటే ఏ ఫ్లేవర్కైనా మీరు జాబ్ అప్లై చేసుకునేటప్పుడు చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. ద ఆర్డర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, అంటే నిజంగా ఏదైనా హెల్ప్ చేస్తుంది ఈ వీడియో ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనేది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియో లెక్చర్స్ కోసం. ధన్యవాదములు.